విజయవాడలో సీతారా గ్రౌండ్స్ లోని డూండి గణనాథుని నిమజ్జనానికి సర్వం సిద్దమైంది. 35 వాటర్ ట్యాంకులతో నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి లీలా అందిస్తారు. లీలా. థ్యాంక్ యూ సుమిత్ర. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయవాడలో అయితే మాత్రం దామ్ ధూమ్గా డూండి గణేషుని 75 అడుగుల ఉన్నటువంటి విగ్రహానికి అయితే మాత్రం ఇప్పుడు నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒకసారి ఎలా దామ్ ధూమ్ గా జరుగుతున్నాయి మీకు కూడా చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గణపతి బప్పా గణపతి బప్పా గణపతి బప్పా అండ్ వన్స్ మోర్ ఇక్కడ ఇంకొకసారి చూడొచ్చు డ్రమ్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. పంజాబీ డాన్సులు అండ్ మహిళలు అయితే మాత్రం ఒక రేంజ్ లో అయితే మాత్రం సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారు. 72 అడుగుల విఘ్నేశ్వరుడికి అయితే మాత్రం ఇప్పుడు నిమజ్జన కార్యక్రమాన్ని అత్యంత వైభవంతంగా అయితే చేస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ 35 వాటర్ ట్యాంకులు కూడా అయితే జరిగింది. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సార్ చెప్పండి, ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ? ఏదైతే డ్యూటీ గణేష్ సేవా సమితి వాళ్ళు నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా 11 రోజులు కూడా జరిగినాయి. మరికొద్ది సేపట్లో ఎక్కడైతే మీరు వినాయకుడిని చూస్తున్నారో ఇక్కడ నిమజ్జన కార్యక్రమం కూడా జరగబోతా ఉంది. నవాభిషేకాలు కూడా మొదలై రేపు పొద్దున్న నుంచి మట్టి కూడా ఉచితంగా పంచబోతామని తెలియజేస్తా ఉన్నాం. ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇక్కడ? పంజాబీ డోలు, కోలాటం, అలాగే భరతనాట్యాలు కోలాహలంగా మేము దాదాపు దీపావళి మందులు అన్ని రంగరంగ వైభవంగా అసలు స్వామివారి నవాభిషేకాలు జరుగుతాయి. కాసేపట్లో చాలా అద్భుతంగా అందరం చాలా సంతోషంగా సంబరాలు జరుపుకుంటున్నాం. అయితే చూడొచ్చు, చాలా సంతోషంగా అయితే ఇక్కడ సంబరాలు జరుపుకుంటున్నారు. ఇక్కడ పంజాబీ డాన్సులతో పాటు ఇక్కడైతే ఎక్కువ మంది మహిళలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? అసలు అంగరంగ వైభవంగా జరుగుతుందండి. మేము 72 అడుగుల మట్టి గణపతిని ఇక్కడ ఏర్పాటు చేసాం. ఇది 5వసారి ఏర్పాటు చేసాము. ప్రతిసారి అన్ని కార్యక్రమాలు సంతోషంతో మాత్రమే చేస్తాం, కానీ నిమజ్జన కార్యక్రమం మాత్రం అన్ని ఎమోషన్స్ ని మిక్స్ చేసుకొని చేస్తాం. అటు స్వామివారి నిమజ్జనం జరుగుతుందని ఆనందం, రేపటి నుంచి ఉండదనే బాధ, రెండు కలుపుకొని అది మిక్స్డ్ ఎమోషన్, అది ఎక్స్ప్రెస్ చేయలేము. యాక్చువల్ గా ఈ 72 అడుగుల విఘ్నేశ్వరుడు తయారీకి ఎన్ని రోజులు పట్టింది? ఎంతమంది దీనికి గ్రౌండ్ లెవెల్ లో వర్క్ చేశారు? ఈ విగ్రహం వచ్చేసి మనకి 90 రోజుల సమయం పట్టింది. మనకి 150 వర్కర్స్ డే అండ్ నైట్ వర్క్ చేస్తే కానీ ఈ విగ్రహం మనకి రెడీ అవ్వలేదు. మనం జూన్ లో స్టార్ట్ చేసాం విగ్రహాన్ని. జూన్, జూలై, ఆగస్ట్, ఈ సెప్టెంబర్ మనం మొత్తం కూడా 3.5 months కంప్లీట్ గా విగ్రహం తయారీ, నిమజ్జనం ఇవన్నీ కలుపుకుంటే మనకి 3.5 months అవుతుంది. నవరాత్రి మహోత్సవాల్లో ఏంటి ఇక్కడ ఫేమస్ ఏంటండి? నవరాత్రులు ఇక్కడ చేశారు కదా, ఏమేమి చేశారు? ప్రతిరోజు ఉదయం అనేక రకాల హోమాలు జరిగాయండి. ఎక్కడా చేయని విధంగా ప్రతిరోజు ఆ రోజు ఏం విశేషమైన హోమాలు జరిగాయి. సాయంత్రం కూడా విశేషమైనటువంటి పూజలు, కొన్ని వేల మందిని కూర్చోబెట్టి ఒక రోజులైతే 1,00,000 గౌరీదేవుల్ని తయారు చేసి పూజించడం జరిగింది. అలా వాసవి అమ్మని పెట్టడం వల్ల వాసవి అమ్మ వ్రతాలు చేశాం. శివుడిని పెట్టడం వల్ల శివలింగాలు ఇచ్చి అభిషేకాలు చేయించాం. ప్రతిరోజు చాలా రంగరంగ వైభవంగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 72 ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని ఇక్కడండి. ఎక్కడైనా పెద్ద పెద్ద వినాయకుడిని పెట్టనొచ్చి ఎక్కడో నదుల్లో ఎక్కడో కలుపుతారు కదా, అలా కాదు. మేము ఇక్కడే ఉన్న ప్లేస్ లోనే మా కళ్ళ ముందే ఆ భగవంతుని నిమజ్జనం అనేది చేసుకున్నారు. అంగరంగ వైభవంగా నిమజ్జనం చేసేటప్పుడు వినాయకుడిని తీసుకెళ్లి వాటర్ లో ఉంచాలి కదా, సో చాలా మంది పడేస్తూ ఉంటారు వినాయకుడు. సో అదంతా పడేటప్పుడు మీరు ఇక్కడే వాటర్ ట్యాంకులు తెప్పించి నిమజ్జనం చేస్తారు. సో ఏంటి కాన్సెప్ట్? అంటే మేము ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ వినాయకుడిని, పెద్ద వినాయకుడు విజయవాడలో అనేది మనం మూవ్ చేసే ప్లేస్ లేదు వినాయకుడిని. సో మేము ఫస్ట్ నుంచి ఏం చేసామంటే ఇన్సైడ్ అంటే తయారీలోనే మేము వాటర్ స్ప్రింక్లర్స్ ఇన్సైడ్ ఇన్సర్ట్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ వాటర్ స్ప్రింక్లర్స్ లో పంపింగ్ సిస్టమ్ ద్వారా వాటర్ అంతా లోపలికి పోనిస్తాం. అంటే ఇది ఎప్పుడు జరుగుతుందంటే మనం పైనుంచి స్వామి వారికి నవాభిషేకాలు చేస్తాం. ఆ టైంలో ఇన్సైడ్ నుంచి కూడా వాటర్ పంప్ చేస్తామని. 72 అడుగుల